లేపాక్షి స్టార్టింగ్లో శివాలయం ఇట్లా ఉంటుంది. ఇట్లా లోపలికి వెళ్ళాలి అట్లా చిన్నగా. చూడండి పిల్లర్లు పురాతనమైనవి, ఇప్పట్లో కాదు, ఎప్పుడో సీతాదేవి వాళ్ళు ఉన్నప్పుడు ఉండేటివి. ఇలాగే ముందుకెళ్తే ఇక్కడ ఒక చిత్రం గమనించారా? కాళహస్తిలో మీకు తెలుస్తుంటుంది ఏనుగు. ఇలా వినాయకుడు చూడండి చాలా చక్కగా చెక్కారు. ఇలాగే ఇట్లా ముందుకెళ్తే చాలా పురాతనమైనవి, చూస్తే చాలా బాగుంటుంది. ఇలాగే వెళ్ళాలి. అన్నీ చూడండి ఇంత భారీ గుండె ఇక్కడ కూడా ఉంది చూడండి. చూడండి ఇలాగే వెళ్ళాలి. ఇంకా ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు కాలంలో శిల్పిలు ఎంత బాగా చెక్కారు చూడండి. ఇక్కడ 7 పడగలు ఇట్లా ఉండి శివుడు ఉంటాడు. ఇక్కడ చూడండి పిల్లరు ఇదే చూడండి, కొద్దిగా మొత్తం రాదు, కొద్దిగా తట్టుకొని ఉంటుంది. ఆయన తట్టుకోవడం వల్లనే ఇంతవరకు ఇది ఉంది, లేదంటే ఎప్పుడో కూలిపోతుంది అంటే అది పడిందంటే మాత్రం. ఇదే దీనిలో మిస్టరీ. ఇది స్టార్టింగ్ అండి, ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ పాదాలు చూడండి కనపడుతుంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే పాదాల దగ్గర వాటర్ ఎలాగ వస్తూనే ఉంటుంది, ఎన్నిసార్లు అయినా కూడా. ఇది సమ్మర్లో వచ్చినా కూడా మీకు అలాగనే వాటర్ ఉంటుంది. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అది చూడండి మొత్తము టెంపుల్ ఇంకా అయిపోయింది. మేము కూడా ఇంటికి వెళ్తున్నాము. చూడండి ఒక శివాలయం కనపడింది.